మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా పాయింట్స్ వచ్చినాయి. అపోనెంట్ కొంచెం షాక్ అవుతాడు, ఇంటర్మీడియట్ ప్లేయర్ అలాంటి ప్లేయర్ అయితే ఏంటి నార్మల్ చాప్ లాగా లేదు అని. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు మనం నేర్చుకోే టాపిక్ ఏంటంటే రెగ్యులర్ చాప్, నార్మల్ చాప్ వర్సెస్ మ్యాజిక్ చాప్ ఆర్ లోడెడ్ చాప్. సో రెగ్యులర్ చాప్ ఎట్లుంటుంది అంటే నార్మల్ చాప్ ఇలా బాల్ వస్తుంది అనుకోండి, ఇలా వస్తాం రైట్, బ్యాక్ అండ్ ఫోర్ హ్యాండ్. దిస్ ఇస్ రెగ్యులర్ చాప్. మ్యాజిక్ చాప్ ఏంటంటే ఇలా బాల్ వస్తుంది అనుకోని ఇలా. సో ఇట్ లుక్స్ లైక్ నార్మల్ చాప్. ట్విస్ట్ ఏంటంటే మంచి చూడండి, బాల్ ఎప్పుడైతే ఇట్లా పడుతుందో రైట్ వస్తుంది, ఎప్పుడైతే మన టచ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ రైట్, టచ్ పాయింట్ ఉంటుంది కదా, ఆ టచ్ పాయింట్ చేసేటప్పుడు నార్మల్ చాప్ లాగానే వస్తాము. ఆ టచ్ పాయింట్ దగ్గర ఒక స్నాప్ ఇస్తాం, తెలుగులో ఇంకా మంచి చెప్పాలంటే జట్కా లాగా ఇస్తాం. ఓకే, ఆ జట్కా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ టచ్ పాయింట్ దగ్గర ఎక్కువ స్ట్రోక్, ఎక్కువ స్పిన్, హెవీ స్పిన్ అయిపోతుంది. సో బాల్ గోస్ విత్ లోడెడ్ స్పిన్. ఇట్ లుక్స్ లైక్ ఎ నార్మల్ చాప్ టు అపోనెంట్ రైట్. అపోనెంట్ నార్మల్ చాప్ లెక్క తీస్తాడు, అది పోయి నెట్కి తాకుతుంది. సో ఫోర్ హ్యాండ్ కూడా అంతే, ఎప్పుడైతే టచ్ పాయింట్ దగ్గర ఉంటుందో అక్కడ కొంచెం గట్టిగా స్ట్రోక్ ఇవ్వడం. అది ఇగో ఇలా చేస్తుంటాం కదా ఫోర్ హ్యాండ్, రెగ్యులర్ చాప్ ఆర్ రెగ్యులర్ చాప్ టువర్డ్స్ ద నెట్. అది చేసినప్పుడు జస్ట్ అయితే ఎక్కడైతే టచ్ పాయింటో అక్కడ ఇట్లా అనేసేయండి, మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. నాకైతే చాలా బాగా పాయింట్స్ వచ్చినాయి. అపోనెంట్ కొంచెం షాక్ అవుతాడు, ఇంటర్మీడియట్ ప్లేయర్ అలాంటి ప్లేయర్ అయితే ఏంటి నార్మల్ చాప్ లాగా లేదు అని. ఒకసారి చూడండి, మీరే ట్రై చేసి చూడండి. నార్మల్ చాప్ లాగానే ఉంటుంది, జస్ట్ అయితే టచ్ పాయింట్ దగ్గరనే అక్కడ మాత్రం ఒక స్నాప్, ఒక జెట్ కలర్ స్ట్రోక్ ఇవ్వండి. ఇట్ గోస్ విత్ హెవీ స్పిన్. అండ్ ఇట్ మూవ్ స్లోలీ, ఇట్ గోస్ విత్ హెవీ స్పిన్. ఓకే, యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.